హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చి వీడియో ఏంటి అంటే పిల్లల కోసం అని చెప్పేసి సాబుదానా జావ అయితే చేశాను అనమాట. సో చాలా బాగా వచ్చింది. సో మనం షుగర్ యాడ్ చేయకుండా ఓన్లీ బెల్లంతోనే పాలు విరగకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో అది ఎలాగో చూపిస్తాను, చూసేయండి. ఓకేనా? సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను సగ్గుబియ్యం అయితే బెల్లం వేసేసి ఉడికించేసుకున్నాను. సో ఇలా మరీ ఎక్కువ జావ చేయకుండా నేను పెద్ద సగ్గుబియ్యం చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను, ఉడికిచ్చేసుకున్నాను. సో వీటిలోనే బాగా బాయిల్ చేసిన మిల్క్ యాడ్ చేసేసుకోవడమే, అంతే. లేదు అనుకుంటే మీరు పాలు రెండు మిక్స్ చేసి బెల్లం వేద్దామంటే బెల్లం వల్ల పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మీరు ఎప్పుడు అలా చేయకండి. సో పాలు బాగా బాయిల్ చేసేసుకొని అప్పుడు మనం ఏదైతే ఉందో ఇందులో యాడ్ చేసేసుకోవడమే. చాలా ఈజీ, హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి సమ్మర్లోని కంపల్సరీగా అప్పుడప్పుడు చేసి పెట్టాలి. సో ఈ బాయిల్ చేసిన మిల్క్ని అయితే మనం కొద్దిగా క్లాత్తోనే తీసుకొని ఇలాగా ఈ మరిగిపోయిన వీటిలోనైతే యాడ్ చేసేసుకోవాలి, అంతే. ఇంక తర్వాత ఇంకా పొయ్యి అంటే స్టవ్ ఆన్ చేయకండి. ఇంకా ఆన్ చేశారంటే మళ్ళీ విరిగిపోతుంది. సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి బయట టెంపరేచర్ వల్ల బాడీ అనేది చాలా హీట్గా అనిపిస్తుంది. కొంతమందికి హెడ్లోని హీట్గా, కొంతమందికి బాడీ, కొంతమందికి కడుపులో అలా మంటగా అనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు ఇలాంటివి చక్కగా ప్లాన్ చేసుకుని సగ్గుబియ్యము, చిన్న సగ్గుబియ్యం అయితే బేగా ఉడికిపోతాయి, మీరు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. బట్ పెద్ద సగ్గుబియ్యం అయితే కొద్దిసేపు అయితే నానబెట్టేసి మీరు ఉడికించుకోండి. బట్ సగ్గుబియ్యం చాలా మంచిది, హెల్త్కి మంచి ఎనర్జీ ఇస్తుంది, బాడీకి మంచి ఎనర్జీ లెవెల్స్ వస్తాయి అన్నమాట. సో ఎవరికైనా ఇప్పుడు షుగర్ మాకు వద్దు, బెల్లం కూడా వద్దు అనుకుంటే ఉత్త మిల్క్ వేసేసుకొని మీరు లైట్గా తీసేసుకోవచ్చు, కొద్దిగా సాల్ట్ వేసుకొని అలా తీసుకోవచ్చు. లేదా అసలు మాకు పాలు కూడా వద్దు అనుకుంటే మీరు సగ్గుబియ్యంని నానబెట్టేసుకొని మీరు దాన్ని ఉప్మాలా ప్రిపేర్ చేసుకొని చక్కగా లెమన్ వేసేసుకొని తినొచ్చు. అది కూడా ఎలా అయినా పర్లేదు, మన సగ్గుబియ్యం అనేది తీసుకుంటే చాలా మంచిది అన్నమాట. సో ఎప్పుడైనా స్వీట్గా తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ షుగర్ అంటే ఈ రోజుల్లో ఇంకా అందరూ షుగర్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి సో బెల్లంతో చేసుకోవాలని ఉంటుంది. బట్ కొంతమందికి చేయడం రాదు. ఎందుకనంటే బెల్లము అండ్ మిల్క్ కలిపి మనం బాయిల్ చేస్తే పాలు అనేది కంపల్సరీగా విరిగిపోతాయి. సో అలా విరిగిపోకుండా మనం ఈ టిప్ అయితే ఫాలో అవ్వాలన్నమాట. ముందు సగ్గుబియ్యాన్ని బెల్లం వేసేసి బాగా ఉడికించేసుకుని ఇలాచి అది వేసేసుకొని సో అవి బాగా హాట్గా ఉన్నప్పుడు మీరు పక్కన పాలు బాయిల్ చేసేసుకోవాలన్నమాట. సో బాగా తలతల మరిగిన పాలు తీసుకెళ్ళి మనం ఏదైతే సగ్గుబియ్యం ఉడికించుకున్నామో అందులో కలిపేసుకుని ఇంకా మన ఆ వేడి మీద తినేస్తే సూపర్ ఉంటుంది అన్నమాట. సో లేదు వేడి వద్దు అనుకుంటే మీరు ప్రిపేర్ చేసేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినవచ్చు అన్నమాట. చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి.